చేస్తున్నాం నెక్స్ట్ సీఎం ఏపీ ఎవరని చెప్పేసి మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? పక్కాగా టీడీపీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి క్యాండిడేట్స్ లో చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటారు. దీనికి జగన్ గారు పెట్టే సంక్షేమాలు అంత నచ్చలేదా? సంక్షేమాలని కాదు, స్టూడెంట్స్ ఏం చేయాలి, స్టూడెంట్స్ లైఫ్. ఇప్పుడు మాది యాక్చువల్ గా మాది వైజాగ్. సో మేమందరం ఆంధ్రాలో ఉండి ఇక్కడికి వచ్చి చదువుతున్నాం అంటే అక్కడ ఏం లేకే కదా, అక్కడ ఏ కంపెనీలు లేవు, ఏం లేవు. సో స్టూడెంట్స్ కి ఎంప్లాయ్మెంట్ బాగుండాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. సంక్షేమ పథకాలు ఎవరికి కావాలి? ఇప్పుడు ఎవరికో లేడీస్ వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళకి సంక్షేమ పథకాలు, మాకేంటి స్టూడెంట్ లైఫ్ బాగాలేదు కదా. సో అందుకు అక్కడ ఏ కంపెనీ ఉంటుంది, ఐటీ సెక్టర్ ఏముంది అసలు రాజధాని చెప్పుకోవడానికి ఎవరైనా వేరే స్టేట్ వాళ్ళు మీ క్యాపిటల్ ఏంటి అడిగితే చెప్పుకోవడానికే లేదు. అలా ఉంది మన స్టేట్. రిచెస్ట్ సీఎం జగన్. అలాంటి స్టేట్ పరిస్థితి చూస్తే ఏం బాగాలేదు. అలాంటిది సీఎం మాకు ఎందుకని చంద్రబాబు నాయుడునే ఈసారి ఎలక్షన్కి వెళ్ళి ఓటేసారు. మా నియోజకవర్గమే ఉంది, నెల్లిమర్ల నియోజకవర్గం. మా నియోజకవర్గంలో మాధవి మేడం అని పోటీ చేస్తున్నారు. అలాంటి మాధవి మేడం లాంటి వాళ్ళు గెలిపిస్తే స్టేట్ బాగుంటుంది. ఎందుకంటే మేడం ఒక సీఈఓ ఒక కంపెనీకి. అలాంటి చదువుకున్న వాళ్ళు ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ ఎవరెవరో మినిస్టర్లు ఎమ్మెల్యేలు అంటే ఎలా ఉంటుంది, స్టేట్ అలాగే ఉంటుంది. సో అలాంటి వాళ్ళని మా నియోజకవర్గం మేడం గారిని గెలిపిస్తాం. అలాగే మేడం గారు జనసేన తరఫున నెంబర్ 1 క్యాండిడేట్ ఫస్ట్. సో అడ్వాన్ గెలిపిస్తే స్టేట్ బాగుంటుందని. ఓకే, ఇప్పుడు పిఠాపురం తరఫున పవన్ కళ్యాణ్ గారు నిల్చున్నారు కదా, ఇప్పుడు గెలిచే అవకాశం ఉంటుందా? గెలుస్తారు పక్కాగా. అంటే అవకాశం వంగగీత గారు వైఎస్ఆర్సీపీ తరఫున కదా. పవన్ కళ్యాణ్ గారి మాటలు విన్న వాళ్ళు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు వేస్తారు. బుర్ర ఉన్న వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఆ మాటలు పెట్టే చెప్పచ్చు. పిఠాపురంలో పక్కా పవన్ కళ్యాణ్ వస్తారు. మా నియోజకవర్గంలో కూడా మా మేడం గెలుస్తారు, మాధవి మేడం, లోకం మాధవి మేడం గారి పేరండి లోకం మాధవి మేడం. వాళ్ళే వస్తారు అనుకుంటారు. వస్తారు. అయితే గెలిపిస్తాం, అందరితో ఓట్లు వేయిస్తాం, ఇది అవుతాం. ఏం పేరు చెప్పారు మీది? శ్రీనాథ్. అంటే మీరు అనుకున్న ప్రకారం సిబిఐ వస్తే బాగుంటుంది అంటారు.